రాథోడ్. సో ఈరోజు అయితే ఇది నా ఫస్ట్ వ్లాగ్, అది కూడా నా మెమొరబుల్ వ్లాగ్ అనమాట. ఎందుకంటే మా చిట్టితల్ని అయితే స్కూల్లో జాయిన్ చేసిన. సో ఈరోజు అయితే తనది ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అనమాట. సో ఆ వ్లాగ్గా ఉంటుంది ప్లస్ నా మెమొరీగా ఉంటుంది అని అయితే నేను ఈ వ్లాగ్ అయితే తీస్తున్నా. సో ఇంకా నా ఛానల్ అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇంకా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు తొందరగా లేచేసి పనులను అయితే కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. ఎందుకంటే స్కూల్కి ఈరోజు తొందరగా పంపించాలి కాబట్టి. సో ఇంకా పనులన్నీ ఫినిష్ చేసేసుకొని తన కోసం అయితే బ్రేక్ఫాస్ట్ చేద్దామని ప్రిపేర్ చేస్తున్నా. కొంచెం హెల్తీగా చేద్దామని చెప్పి అయితే పొంగనాలు అయితే చేస్తున్నా. దాంట్లో నేనైతే బీట్రూట్ ఇంకా క్యారెట్ అయితే మిక్స్ చేసి పొంగనాలు అయితే చేసాను. ఎందుకంటే అంత తినదు క్యారెట్ బీట్రూట్, సో అందులో వేసి పెడితే తింటుందేమో అని అయితే కొంచెం హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేద్దాం అని చెప్పేసి అయితే పొంగనాలు అయితే చేసినాను. అండ్ ఇక్కడ నేను కుచ్చుగాన్ని ఎందుకు తొందరగా స్కూల్కి పంపిస్తున్నానంటే నాకు ఇంకొక చిన్న పాప ఉందన్నమాట. తన కోసమే తినని స్కూల్కి అయితే పంపాల్సి వస్తుంది. ఎందుకంటే బాగా కొడుతుంది చిన్న పాపని. ఇంకా అల్లరి కూడా చాలా అంటే చాలా ఎక్కువైపోయింది. ఇంటి దగ్గర ఉంచుకుంటే ఇంకా అల్లరి ఎక్కువైపోతుందేమో అని చెప్పి నేనైతే స్కూల్లో అయితే జాయిన్ చేసిన అనమాట, ప్లే గ్రూప్లో. నెక్స్ట్ ఇయర్ అయితే నర్సరీలో వెళ్తుంది. ఇప్పుడు ఇంకా తనకి వచ్చేసి 2 years కాబట్టి వాళ్ళు ప్లే గ్రూప్కే తీసుకున్నారు. సో ఇంకా నేనైతే ప్లే గ్రూప్లోనే జాయిన్ చేసేసిన. ఇంకా కొంచెం నాలెడ్జ్ కూడా గెయిన్ అవుతుంది అని చెప్పేసి, ఎందుకంటే ఈ ఏజ్లో పిల్లల బ్రెయిన్ అనేది మనం ఏది చెప్తే అదే నేర్చుకుంటుంది కదా. సో అందుకని కొంచెం స్కూల్లో పంపిస్తే కొంచెం నాలెడ్జ్ వస్తుంది అని చెప్పేసి నేను స్కూల్లో అయితే జాయిన్ చేసిన అనమాట. ఇంకా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా తననైతే లేపడమే ఉంది. ఇంకా లేస్తుందో లేదో తెలియదు. సో మనమైతే పోదాం. ఫస్ట్ అయితే ఇక్కడ చట్నీ పొంగనాలు 2 అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా పదండి. ఇప్పుడైతే పని అయిపోయింది, కూర్చుగానైతే లేపుదాం. ఎట్లా పడుకుందో చూడండి ఒకసారి. చిత్తల్లి హాయ్ చెప్పు. మా చిన్నామ అయితే లేచింది. ఈడుంటే ఈడుకొచ్చినావా చెప్పు. హాయా. ఇంకా కూర్చుగానే లేపుదాం. కూర్చో. ఏ కూర్చులు కూర్చులు లే. స్కూల్ పోతావా? స్కూల్ పోవా? ఏ కూర్చు. లే 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 లే. స్కూల్ పోవా? లే లే మమ్మీ లే. స్కూల్ లే. స్కూల్ పోవాలి లే అమ్మా. స్కూల్ లే అమ్మా. స్కూల్ పోవాలి. చెల్లె లేచింది చూడు లే. చూడండి లేవగానే వాళ్ళ చెల్లెకి ఎలా ముద్దులు పెడుతుందో, ముద్దులు పెట్టేస్తుంది. అస్సలు అక్క చెల్లెల ప్రేమ అంటే ఇదేనేమో. చాలా చూడముచ్చటగా ఉంది కదా వీళ్ళిద్దరు ప్రేమ. నాకైతే చాలా ఇష్టం. కానీ ఇలా ముద్దు పెడుతుంది ఒకటేసారి కొడుతుంది. కడుకున్నావా ముఖం? ఏం కావాలి మరి? ఇంకా తన కోసం అయితే పాలైతే వేడి చేస్తున్నా. చూడండి పక్క నుంచి ఎంత అల్లరి చేస్తుందో. ఇలానే చేస్తుంది అల్లరి. తన అల్లరి అంటే కూడా నాకు చాలా ఇష్టం. ఇంకా స్కూల్కి లేట్ అవుతుందని చెప్పి నేనైతే తనకి పాలు ఇంకా చాకోస్ అయితే వేసి తినబెడుతున్నా అనమాట. అది చాలా వేడిగా ఉండే, కాలిపోయింది నోరు. నేను కూడా చూసుకోలే, అందుకనే మళ్ళీ నేను కూడా తిని చూస్తున్నా ఒకసారి చల్లగా అయిందా లేదా అని చెప్పి. ఇంకా చల్లగా అయిన తర్వాత తనకైతే పెట్టేసిన అనమాట. సూపరా. స్కూల్కి వెళ్తావా నువ్వు? స్కూల్ పోతావా? స్కూల్కి ఇంకా స్కూల్కి అయితే ఫస్ట్ డే కదా, అందుకని కొంచెం స్పెషల్గా కనిపించాలంటే ఈ వైట్ ఫ్రాక్ ఇంకా ఈ షూస్ అయితే సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ దాని స్నాక్స్ బాక్స్లో అయితే తన కోసం అవి పొంగనాలు అయితే పెట్టినామంటే. ఎందుకంటే తను తినలేదు, పాలు చాకోస్ తినడం వల్ల తినలేదు. ఇంకా స్కూల్కి వెళ్ళి తింటుందని అది అయితే పెట్టినా అనమాట. రెడీ అయినావా?
పోదామా? పదా. నీ బాక్స్ వద్దా? బాక్స్ పదా, నడు నడు. మేమైతే వెళ్తున్నాం. ఇంకైతే మాకు బ్యాగ్ అయితే రాలే. 3 days పడుతుందంట బ్యాగ్ రావడానికి. అందుకే జస్ట్ లంచ్ కూడా కాదు, స్నాక్స్ బాక్సే. కూర్చో. ఏడిపోతున్నాం? స్కూలా? కూర్చో. ఏయ్, ఏడవుతున్నావు? ఏడుస్తావా? స్కూల్లో మంచిగా ఉంటావా? చూడండి, నాకంటే ముందే పోతుంది మే స్కూల్కి. పద. స్కూల్కి అయితే వచ్చేసినాం గైస్. ఇప్పుడు ఆమె నుంచి తప్పించుకొని పోవాలి నేను. ఉంటుందో ఏడుస్తుందో తెలియదు, ఫస్ట్ డే కదా. పద 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 పద. అగో ఫ్రెండ్స్ ఉన్నారు, పద పోదా. నేను కూడా వస్తుందా? దా వెళ్తా. పద పో. అరే ఫ్రెండ్స్ కదా, పో. అగో ఆడుకోపో, వెళ్ళు. అగో ఫ్రెండ్స్ ఊరు కదా, పో. బొమ్మలు ఉన్నాయి, దా బొమ్మలు వేసుకున్నది మెల్లగా. అగో అగో ఇక్కడ. అగో ఆడుకో. న్యూ ఫ్రెండ్ వచ్చింది. హాయ్, సే హాయ్. సరే. ఆ రూమ్లో అయితే వెళ్ళిపోయినారు గైస్. వస్తే ఎట్లుంటుందో ఏమో, ఏడుస్తుందో ఏమో తెలియదు, చూద్దాం. స్కూల్ నుంచి అయితే ఫోన్ వచ్చింది గైస్. ఫుల్ ఏడుస్తుందంట పాపం. వెళ్తున్నా తీసుకురావడానికి, ఆగట్లేదంట అసలు. పోదాం. ఎందుకు ఏడ్చినావు? ఎందుకు ఏడ్చినావు చెప్పు. ఎందుకు ఏడ్చినావు? బాగాలేదా స్కూలు? బాగాలేదా? ఫ్రెండ్స్ లేరా? బొమ్మలు లేవా? బొమ్మలు పోదామా? మళ్ళీ పోదామా? స్కూల్లోకి పోదామా? బొమ్మలు పోదాంపా. పోదాంపా. వద్దు. ఏడ్చింది. మళ్ళీ ఇంటికి తీసుకెళ్తుంటే మళ్ళీ వచ్చి ఆడుకుందామంటుంది. ఏం చూస్తున్నావు? అదే స్లైడ్ చూడండి గైస్. ఏడుస్తుందని వస్తే మళ్ళీ ఇంటికి తీసుకెళ్దామంటే మళ్ళీ స్కూల్కి వెళ్దామని అయితే తీసుకొచ్చింది గైస్. చూడండి ఇంక ఎట్లా ఆడుకుంటుందో. బాగానే ఆడుతుంది. కొంచెం అలవాటు కావడానికి ఇంకా టైం పడుతుంది. అంత ఫోర్స్ చేయొద్దు కదా ఫస్ట్ డేనే. మెల్లమెల్లగా అదే అలవాటు అవుతుందని చెప్పి నేను కూడా కొద్దిసేపు ఉండి ఆడిపించుకొని ఇంటికైతే ఇంకా రిటర్న్ తీసుకొని వచ్చేసిన అనమాట. మళ్ళీ నేను అక్కడే ఉంటే ఆమె కూడా రోజు మా మమ్మీ వస్తుంది అని అనిపిస్తుంది కదా. అందుకే ఇంకా ఒక 10 minutes ఆడిపించుకొని ఇంటికైతే ఇంకా తీసుకొని వచ్చేసిన. స్కూల్ నుంచి అయితే వచ్చేస్తుంది ఇంకా ఆడుకొని. హాయ్ చెప్పు. కూర్చో. హాయ్ చెప్పు. హాయ్. కూర్చో. ఎందుకు వచ్చేసినావు నువ్వు? ఏమైంది? ఎందుకు ఏడ్చినావు చెప్పు. బాలే ఫ్రెండ్స్ ఉన్నారు కదా. పాప లేరాడా? పాప
దా డాడీ గడువా నడు నడు డాడీ ఏం చేస్తున్నాడు ఉడుకో డాడీ కాడ ఊరుకో రన్ రన్ డాడీ దగ్గర పో ఇంకా ఇలా అయితే తన ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అయితే ఇలా గడిచిందనమాట. ఆఖరికైతే మొత్తానికైతే ఉండలేదు, ఏడ్చి మరీ వచ్చేసింది. సో మరిన్ని ఇంకా ఇలాంటి వ్లాగ్స్ కావాలంటే నా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి.